ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున ప్రతి ఒక్కరికి నా వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. మరి ఈరోజు మనము ఎహెచ్కేలు గ్రంథం గురించి కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాము. ఎహెచ్కేలు గ్రంథము క్రొత్తగా చదవడం ప్రారంభిస్తున్న వారికి ఒకసారి క్లుప్తంగా ఈ వీడియోని మీరు వీక్షించాలని దేవుని పేరట కోరుతా ఉన్నాను. ఎహెచ్కేలు గ్రంథమును గూర్చిన అవగాహన, దానిలో వ్రాయబడిన అలంకార రూపమైన మర్మాలు అర్థమవుతాయి. ఇంకా చదివేటప్పుడు సులువుగా అర్థవంతంగా మనకి అర్థమవుతుంది. ఈ ఎహెచ్కేలు గ్రంథములో ముఖ్యమైన అంశాల గురించి ఒకసారి తెలుసుకుందాము. ఈ గ్రంథాన్ని ప్రధానంగా 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటిగా యెరూషలేముపై తీర్పు. మరి నేను చెప్తున్నప్పుడు మీరు ఈ వీడియోలో కనిపిస్తున్న ఇమేజ్ని చూసి అర్థం చేసుకోవాలని దేవుని పేరట వేడుకుంటా ఉన్నాను. ఎహెచ్కేలు 1 నుంచి 24వ అధ్యాయాల వరకు ఉన్న విశ్లేషణ ఇశ్రాయేలీయుల పాపాలు మరియు విగ్రహారాధన కారణంగా దేవుని మహిమ ఆలయం నుండి వెళ్ళిపోవడం, యెరూషలేము నాశనమవ్వడం గురించి ప్రవచనాలు ఉన్నాయి. మరి ఇక్కడ రెండవదిగా అన్యజనులపై తీర్పు. ఎహెచ్కేలు గ్రంథం 25 నుంచి 32 అధ్యాయాల్లో మనం గమనించవచ్చు. ఇశ్రాయేలు పొరుగు దేశాలైన అమ్మోను, మోయాబు, ఎదోము, ఫిలిస్తీయ, తూరు, సీదోను మరియు ఐగుప్తు అంటే ఈజిప్టు దేశాలపై దేవుడు విధించే శిక్షల గురించి ఇక్కడ వివరించబడింది. మరి మూడవదిగా పునరుద్ధరణ మరియు నిరీక్షణ. ఎహెచ్కేలు గ్రంథము 33 నుంచి 48వ అధ్యాయం వరకు మనం ఇక్కడ తెలుసుకుందాము. దేవుడు తన ప్రజలను తిరిగి సమకూర్చి వారికి క్రొత్త హృదయాన్ని ఇస్తాడని అక్కడ మనం గమనించవచ్చు. ఎహెచ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఎండిన ఎముకల దర్శనం మరియు భవిష్యత్తులో నిర్మించబడే నూతన ఆలయం గురించి శుభవర్తమానం ఇక్కడ మనకి కనిపిస్తుంది. అందును బట్టి ఎహెచ్కేలు గ్రంథాన్ని మనము క్షుణ్ణంగా ఒకసారి చదువుకుంటే ప్రతి ఒక్కదానికి ప్రతి ప్రశ్నకి జవాబును దేవుడు మనకి కనుపరుస్తాడు. దేవునికి